మొన్న సముద్రం మీద యాటికెళ్ళి తిరగొత్తా అంటే వాళ్ళ పడవ మీదకొచ్చిన ఒక సొరని సముద్రంలోకి దూకి సీల్సి చంపినాడంటనే మనవరా. ఎవరు? మనవరానా? అవునే, ఆ చంపిన సొరని ఆడి చేతితోటే ఒడ్డుకు లాక్కొచ్చినాడంట. ఉందే ఆడ్లో నాకు తెలుసు. ఉందాడ్లో ఇంతప్పటి నుంచి చూస్తుండగా ఉంది ఆడ్లో. వీరుడి లెక్క నడక చూడు. లోపల పొంగి పొంగుతోంది. ఏంటంగా బాగుండావా? సముద్రంలోకి దూకి ఒంటి సేత్తో సొరని సంపి లాక్కొచ్చినావంట. నీ బలం ధైర్యం నాకు తెలుసులే. అప్పుడే ఏం చూసా, ఇంకా చూడాల్సిన చాలా ఉండదు. వాళ్ళిద్దరు కుదిరేటట్టుంది. ఇక నీకు నేనే. నాకు కాబోయే మొగుడికి కానుకగా ఇద్దామనుకున్న పడవ ఈ రోజే పూర్తయింది. నచ్చిందా? బాగుండదులే. ఏంది ఇట్టా వచ్చినావు? కబురెడితే నేనే వచ్చేదానిగా. రాయపుతో పని ఉండొచ్చుండా. అబ్బో, అప్పుడే మా అయ్యతో కూడా మాట్లాడేదాకా పోయినావా? తీసుకో. సరే రాయప్ప. ఏంది వరా ఇట్టా వచ్చుండవు? ఆయుధ పూజ వస్తా ఉండది. ఒక తూరు నీతో మాట్లాడిపోదామని. ఆయుధ పూజ ఏందిరా? ఈ రోజు నాకు ఊపిరి ఆగిపోయేలా ఉండదే. నా వీరుడు ఆయుధ పూజకి సిద్ధమవుతుండాడు. కొంపతీసి బరిలోకి దిగుతావా ఏంది? ఏం మాట్లాడుతుంటావు? పొద్దు పొద్దున్నే తాగుండావా? బరిలోకి నేను దిగడం ఏంది? సంపేస్తారు నన్ను. అదే కదా అనుకుంటా ఉండా. అయ్యో, ఏమేంతంగా? చేతి బా. ఊళ్ళో చాలా కాలంగా ఆయుధాలు రావట్లేదని అందరూ బాధపడతా ఉండారు. ఒక్కసారి బైరా దగ్గరికి వెళ్ళి కాళ్ళ ఎల్లా పడి ఈ తూరి పోటీ లేకుండా ఆయుధాలు మాకు ఇవ్వమని అడుగుదామని. ఒక్కడనే పోవాలంటే వణుకొస్తా ఉండదు. నువ్వు కూడా కొంచెం తోడుస్తే. పదా. చేతి అదేంది? అక్కడ లంకె తెగింది, ఇక్కడ చెప్పు తెగుద్ది. నాకు తెలుసే, వాడిలో ఏముంటదని నాకు తెలుసు. నాకు వాడు సరికాదని ఇంతప్పటి నుండి తెలుసు. ఏముండదని నాకు తెలుసు.